ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. 25 ఏళ్లకు మునుపు ఐటీ ఒక ప్రభుత్వ విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే వ్యక్తులు తెలుగువారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేది లేకుండా అందరికీ సమానమైన అవకాశం వస్తే సమాజం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తికరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అప్పుడు మీ మారిగా వచ్చిన కాగితాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, ఆశలు అనేవి ఉంటాయి, యాస్పిరేషన్స్ అనేవి ఉంటాయి. ఆ యాస్పిరేషన్స్ని ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాంటి విధానాలు క్రియేట్ చేయడానికే మనం ముందున్నాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మీ అందరిలో గుర్తుండాలి, ప్రతి నాయకుడికి గుర్తుండాలి, కార్యకర్త ఫస్ట్, నో సెకండ్ థాట్. ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తుండాలి, ప్రజలే ఫస్ట్, పీపుల్ ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సింది నాయకులు. ఈ 2 విషయాలు సమన్వయం చేసుకుంటే ఇంకా తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. విధానాలు తేవడం మాకు వదిలిపెట్టండి. ప్రపంచంలో బెస్ట్ పాలసీ ఎక్కడుంటే దాన్ని ముందుగానే ఆలోచించే వ్యక్తిని నేను. హైటెక్ సిటీ అంటే ఎవరికి అర్థం కాలేదు, ఐటీ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే అర్థం కావడం లేదు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అర్థం కావడం లేదు. ఏ అంటే చాలామంది వెనకబడుతున్నారు, కానీ ఏ అని అందరూ వాడుతున్నారు. ఫోన్లు ఉన్నాయి అందరికీ. మీరు ఫోన్ ఎత్తుకుంటే ఏదైనా డౌట్ వస్తే చాట్ జీపీటీకి వెళ్ళి దాన్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఈ యొక్క ఏ వాడకంలో మనం ముందున్నాం. భారతీయులు 68% ఉంటే ప్రపంచం మొత్తం 31% ఉన్నారు. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకటే మళ్ళా ఈరోజు మీ ఆనందాన్ని పంచుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటాం. అయితే మీరు నా చుట్టూరు తిరిగితే మాత్రం మీకు న్యాయం జరగదు. మీరు ప్రజల చుట్టూరు తిరగండి, మీ చుట్టూరు నాయకులు తిరుగుతారు. అలాంటి నాయకులకు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఏ జిల్లాకు పోయినా ముందు కార్యకర్తలను కలుస్తున్నాం. ఒక 2 గంటలు టైం స్పెండ్ చేస్తున్నాం. ఆ 2 గంటలు టైం స్పెండ్ చేస్తే నాకు ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే, నా సొంత ఇంటికి పోయి ఒక కాఫీ తాగితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందాన్ని పొందుతున్నాను. 43 ఏళ్ళు కష్టపడ్డారు. నేను నా కళ్ళ ముందర చూశాను మీ త్యాగాలన్నీ. అందుకే చెప్తున్నా, ఏ పార్టీకి లేనటువంటి నాయకత్వం ఉంది, కార్యకర్తల బలం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక పార్టీ సిద్ధాంతం ఉంది. దీనికి అందరూ కలిసి రావాల్సిందిగా మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తను కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. థ్యాంక్ యూ. జై హింద్. జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సమాజం నిర్మాణం వైపు, అలాగే స్వర్ణాంధ్ర వైపు మీ అందరూ ఒక ఆశీస్సులు సహకారం ఉండాలని కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సభను ముగిస్తున్నాం. ధన్యవాదాలు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ